హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ 10 పాయింట్స్ ఆఫ్ రామాయణం పార్ట్ 1. భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మహా ఇతిహాసం రామాయణం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ధర్మం, భక్తి, న్యాయం, త్యాగం మరియు సత్యం విజయం సాధించే ఒక యుగగాథ. ఈ మహత్తర ఇతిహాసాన్ని మహర్షి వాల్మీకి రచించారు. రామాయణం మనకు శ్రీరాముడి జీవితంలోని ప్రతి దశలో ధర్మపాలన, మానవత్వం మరియు న్యాయం పట్ల ఉన్న భక్తిని తెలియజేస్తుంది. అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు దేవతల అవతారంగా భూమిపై అవతరించి అధర్మాన్ని నిర్మూలించి ప్రపంచానికి సత్యం మరియు ధర్మం యొక్క మార్గాన్ని చూపించాడు. అటువంటి పరమ పావనమైన శ్రీరాముడి అవతారం రహస్యం, ఆయన దివ్య జన్మ కథ మరియు అయోధ్య రాజవంశ చరిత్ర, సీతారాముల కళ్యాణం వంటి పుణ్యగాథల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దామా. విష్ణుమూర్తి శ్రీరాముళ్ళ అవతరించడానికి కారణం వెనుక ఉన్న దివ్య రహస్యం. భూమిపై అధర్మం పెరిగిపోయింది. రాక్షస రాజు రావణుడు తన బలంతో, తపస్సుతో పొందిన వరాలతో దేవతలను, మానవులను, ఋషులను వేధిస్తున్నాడు. అతను స్వయంగా శివభక్తుడు, కానీ తన అహంకారంతో లోకాలనే భయపెట్టాడు. దేవతల యజ్ఞాలు అడ్డుకట్టబడ్డాయి. సత్యం, ధర్మం, భక్తి ఇవన్నీ క్రమంగా నశించిపోతున్నాయి. ఆ సమయంలో భూమాత తనపై ఉన్న బాధలను భరించలేక దేవతలతో కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. ప్రభు, రావణుడు తన దుర్మార్గంతో సర్వ లోకాలను నాశనం చేస్తున్నాడు, దయచేసి మాకు రక్షణ కల్పించండి అని భూమాత అంది. అప్పుడు బ్రహ్మదేవుడు, రావణుడికి వరం ఉంది. దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఎవరు అతన్ని చంపలేరు, కానీ అతను మనుషుల శక్తిని తక్కువగా అంచనా వేశాడు. అందుకే విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించాలి అని అన్నారు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో, సమయం వచ్చింది ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి. నేను మానవ రూపంలో రాముడిగా భూమిపై జన్మిస్తాను అని అనగా, అప్పుడు దేవతలు, ప్రభు ఎక్కడ అవతరిస్తారు అని విష్ణుమూర్తిని అడిగారు. అయోధ్య రాజు దశరథుడు ధర్మవంతుడు, భక్తుడు, కానీ అతనికి సంతానం లేదు. ఆయన తనకు సంతానం కోసం చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన ద్వారా నేను అవతరిస్తాను. అలా దేవతల సంకల్పంతో, విష్ణుమూర్తి నిర్ణయంతో మరియు భూమాత ప్రార్థనతో దశరథునికి రాముడు జన్మించడానికి పునాది పడింది. దశరథుని గొప్పతనం మరియు దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగం. అయోధ్య రాజు దశరథుడు ధర్మపరుడు, ప్రజాహితవాది, యోధ శ్రేష్ఠుడు. అయోధ్య రాజవంశంలో మహానుభావుడైన రాజు. ఆయన ధర్మం, యుద్ధ పటిమ మరియు ప్రజాప్రేమ కారణంగా తరతరాల వరకు స్మరించబడుతున్న మహారాజు. దశరథుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. రాజు అజుడు మరియు రాణి ఇందుమతి కుమారుడు. ఆయన పేరు దశరథుడు, అంటే 10 రథాలను ఒకేసారి నియంత్రించగల వీరుడు, అంటే యుద్ధంలో అపరాజితుడు. ఆయన పాలనలో అయోధ్య రాజ్యం ధర్మ పరిపూర్ణంగా వెలుగొందింది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. ఎక్కడా కష్టం, అన్యాయం లేకుండా అన్ని శాంతియుతంగా సాగాయి. దశరథుడు అత్యంత భక్తివంతుడు. విష్ణుమూర్తిపై ఆయనకు అపారమైన విశ్వాసం, కానీ ఆయన జీవితంలో ఒకే ఒక్క బాధ, తనకు సంతానం లేని దుఃఖం. ఆయన మనసులో ఒకే ఒక్క కోరిక ఉండేది, తన వంశాన్ని కొనసాగించే సంతానం కావాలనే తపన. ఆయనకు 3 రాణులు, కౌసల్య, కైకేయి, సుమిత్ర ఉన్నా ఎవరికి కూడా పిల్లలు కలగలేదు. దాంతో రాజు ఆందోళనలో పడ్డాడు. ఒక రోజు వశిష్ఠ మహర్షి దశరథునితో ఇలా అన్నాడు, మహారాజా, నీ వంశం నిలబడాలి అంటే నీవు ఒక పవిత్రమైన యజ్ఞం చేయాలి. దాని పేరు పుత్రకామేష్టి యాగం అని అనగా, అప్పుడు వెంటనే దశరథుడు వశిష్ఠుడి సూచన మేరకు మహర్షి శృంగిని ఆహ్వానించి యజ్ఞం చేయించాడు. యజ్ఞ సమయంలో అగ్నిహోత్రం నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. దానిలో దివ్యమైన పాయసం ఉండి అది విష్ణుమూర్తి శక్తితో నిండి ఉన్నది. ఇక అగ్నిదేవుడు, మహారాజా, ఈ పాయసం దేవతల ఆశీర్వాద ఫలం. దీనిని నీ రాణులకు సమానంగా పంచు. వారు దానిని భక్తితో సేవిస్తే దేవుడు నీకు సంతానం ప్రసాదిస్తాడు అని దశరథ మహారాజుతో చెప్పి అగ్నిదేవుడు మాయమైపోతాడు. అప్పుడు దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలైన సుమిత్ర, కౌసల్య, కైకేయులకు సమానంగా పంచాడు. అయోధ్యలో రాముడి జననం. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టి యాగం విజయవంతంగా పూర్తయింది. కొన్ని నెలల తర్వాత చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. దశరథుని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఆ సమయంలో శ్రీరాముడు విష్ణు అవతారం అయితే, భరతుడు శంఖ రూపంలో ఉన్న పాంచజన్యుడు అవతారం, లక్ష్మణుడు ఆదిశేషుడు అవతారం, శత్రుఘ్నుడు సుదర్శన చక్ర స్వరూపుడు. అందువల్ల ఈ 4 మహాత్ములు భూమిపై జన్మించిన దివ్య అవతారాలు. ధర్మాన్ని స్థాపించడానికి, సత్యాన్ని నిలబెట్టడానికి వీరి పుట్టుక ఓ శుభ సూచకం. అయోధ్య అంతా ఆ రోజున ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. దేవతలు స్తోత్రాలు పాడుతూ పుష్ప వర్షాన్ని కురిపించారు. సత్యయుగం మరలా ప్రారంభమైంది. ప్రజలు ఆనంద బేరీలు మోగించారు. మహర్షులు యజ్ఞశాలలో హారతులిచ్చారు. అయోధ్యలో దేవతల ఆశీర్వాదంతో జన్మించిన 4 దివ్య సోదరులు శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుల మధ్య పరస్పర ప్రేమ, ధర్మనిష్ట మరియు భక్తి గుణాలు అసలు ఎవరు వర్ణించలేనివి. శ్రీరాముడు చిన్న వయసులోనే అపారమైన ధర్మ బుద్ధితో వెలిగాడు. ఆయన వినయశీలి, సత్యవంతుడు, గురువుల పట్ల గౌరవభావం కలవాడు. రాముడు ప్రతి ఒక్కరితో మృదువుగా మాట్లాడేవాడు, ఎవరిని బాధించేవాడు కాదు. అందుకే అందరూ ఆయనను ప్రజల హృదయ రాముడు అని పిలిచేవారు. లక్ష్మణుడు శ్రీరాముడిపై అతనికి ఉన్న ప్రేమ, సేవాభావం అపూర్వం. తన అన్నయ్య రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండేవాడు. అన్నయ్యకు సాయపడటం, రక్షించడం,
తన జీవిత ధర్మంగా భావించాడు. ఆయన ధైర్యం, యుద్ధ కౌశలం మరియు వినయం బాల్యంలోనే కనిపించాయి. భరతుడు సహనశీలి, న్యాయపరుడు, స్నేహశీలి, తండ్రి మాటకు గౌరవం ఇచ్చేవాడు, ధర్మాన్ని ఎప్పుడు ముందుగా చూసేవాడు. తరువాత కాలంలో ఆయన రాముడి పట్ల చూపిన భక్తి, విశ్వాసం ఆయన బాల్యంలోనే ఏర్పడిన గుణం. శత్రుఘ్నుడు చిన్నవాడు, ఆయన చురుకైన బుద్ధి కలవాడు. తన తమ్ముడు భరతుని పట్ల భక్తితో ఉండేవాడు. భరతుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉండేవాడు. తన ధైర్యం, శౌర్యం, క్రమశిక్షణతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నలుగురు సోదరులు పెద్దలకు గౌరవం, గురువుల పట్ల భక్తి, పరస్పర ప్రేమ మరియు ధర్మానికి కట్టుబాటు ఇవన్నీ తమ బాల్యంలోనే పవిత్రంగా మార్చుకున్న గుణాలు. వారు యుద్ధ విద్యలు, శాస్త్రాధ్యయనం, ధర్మ బోధన ఇవన్నీ మహర్షి విశ్వామిత్రుడు మరియు వశిష్ఠుడు వద్ద నేర్చుకున్నారు. దశరథ మహారాజు ఆ నలుగురిని చూసి వాళ్ళు కేవలం తన కుమారులు కాదు, వాళ్ళు భూమిపై అవతరించిన దివ్య గుణాల ప్రతిరూపాలని గర్వపడేవాడు. ఒక రోజు అయోధ్య రాజభవనంలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక మహాత్ముడు ప్రవేశించాడు. ఆయన రూపం తేజస్సుతో నిండిపోయింది. కళ్ళల్లో జ్ఞానం మెరుస్తోంది, నడకలో యోగశక్తి. ఆయన ఎవరో కాదు, మహర్షి విశ్వామిత్రుడు. అయోధ్యలోకి అడుగు పెట్టగానే రాజు దశరథుడు వెంటనే లేచి విశ్వామిత్ర మహర్షికి పాదాభివందనం చేసి మహర్షిని గౌరవించాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, మహారాజా, నేను యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు. మారీచుడు, సుబాహు లాంటి రాక్షసులు యజ్ఞ వేదికను నాశనం చేస్తున్నారు. నా తపస్సును రక్షించడానికి నాకు 2 యువవీరులు కావాలి. నీ కుమారుడు శ్రీరాముడు మరియు అతని తమ్ముడు లక్ష్మణుడు అని అనేసరికి ఇది విన్న దశరథ మహారాజు దిగ్భ్రాంతి చెందాడు. మహర్షి, వారు ఇంకా చిన్నవారు, బాలురు, రాక్షసుల యుద్ధం ఎలా ఎదుర్కొంటారు అని భయపడ్డాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మధ్యలో వచ్చి ఇలా అన్నాడు, మహారాజా, విశ్వామిత్రుడు సాధారణ ముని కాదు. ఆయన రాముణ్ణి ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇది దేవతల యోజనలో భాగం. రాముడు సాధారణ బాలుడు కాదు, ఆయన విష్ణుమూర్తి అవతారం. దశరథుడు అది విని నిశ్శబ్దంగా అయ్యాడు. ఇక విశ్వామిత్ర మహర్షితో రామ లక్ష్మణులను దశరథుడు పంపించాడు. విశ్వామిత్ర మహర్షి రాకతో రామాయణంలో కొత్త అధ్యాయం ప్రారంభం. రామ లక్ష్మణులు ఆయనతో వెళ్లి యజ్ఞరక్షణ చేసి మారీచుడు, సుబాహు రాక్షసులను సంహరించారు. ఆ రోజుతోనే శ్రీరాముడి అవతార ధర్మం ప్రారంభమైంది. విశ్వామిత్ర మహర్షికి తోడుగా రాముడు, లక్ష్మణుడు అడవిలోకి అడుగు పెట్టారు. అది ఒక అరణ్యం, చీకటితో, రాక్షసుల శబ్దాలతో, భయంకరమైన నిశ్శబ్దంతో నిండిన ప్రదేశం. విశ్వామిత్రుడు అన్నాడు, రామ, ఈ అడవి ఒకప్పుడు దేవతల యజ్ఞభూమి, కానీ ఇప్పుడు దీనిని ఒక రాక్షసి భయభ్రాంతులతో నింపింది. ఆమె పేరు తాటకి. తాటకి ఒకప్పుడు అపారమైన శక్తి కలిగిన యక్షిని. ఆమెకు సుంద, మారు అనే పుత్రులున్నారు. కానీ ఒక శాపం వల్ల ఆమె రాక్షసిగా మారి ప్రజలను, ఋషులను వేధించడం మొదలుపెట్టింది అని విశ్వామిత్ర మహర్షి చెప్తున్నాడు. అంతలో వాళ్ళపైకి తాటకి విరుచుకుపడింది. అప్పుడు మహర్షి తాటకిని సంహరించు రామా అన్నాడు. కానీ రాముడు ఒక్క క్షణం తడబడ్డాడు. మహర్షి, ఆమె స్త్రీ కదా, స్త్రీని హతమార్చడం ధర్మమా అని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఆమె స్త్రీ రూపంలో ఉన్న రాక్షసి, ఆమెను సంహరించడం ధర్మరక్షణ కోసం అవసరం అని అన్నాడు. రాముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాటకిని వధించాడు. ఇదే తాటకి వదనం, శ్రీరాముడి అవతార ధర్మానికి మొదటి నిదర్శనం. తర్వాత విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులకు బల, అతిబల విద్యలను కూడా నేర్పించాడు. ఇక మహర్షి రామ లక్ష్మణులను మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. ఆయన వేదవేత్త, త్యాగమూర్తి మరియు సీతాదేవి తండ్రి. అప్పుడే ఆ రాజ్యంలో ఒక మహాయజ్ఞం జరుగుతోంది. దేవతలను సాక్షిగా చేసుకొని భూమాత కుమార్తె సీతాదేవి వరమాల కోసం వేచి ఉంది. జనకుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఈ మహాశివ ధనుసును ఎవరైతే విరచగలరో ఆయనకే నా సీత ఇచ్చి వివాహం చేస్తా అని. ఎందరో రాజకుమారులు వచ్చారు, ప్రయత్నించారు, కానీ ఆ ధనుసును ఎవరు కదపలేకపోయారు. అప్పుడు రాముడు ముందుకు వచ్చాడు. విశ్వామిత్రుని అనుమతితో ఆ మహాధనుసును 2 చేతులతో పట్టుకొని ఒక్క క్షణంలో దాన్ని విరిచేశాడు. ఆ శబ్దం భూలోకమంతా మారుమోగింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. జనకుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. రాముడు నా సీతకు యోగ్యుడైన వరుడు అని ప్రకటించాడు. తర్వాత మిథిలా రాజ్యంలో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అందరూ కలిసి పూజలు చేశారు. వేద మంత్రాల నడుమ అగ్నిని సాక్షిగా చేసుకొని సీతాదేవి తన హృదయాన్ని రాముడికి సమర్పించింది. రాముడు ఆమెను సత్కరించి తన జీవిత భాగస్వామిగా అంగీకరించాడు. ఇదే సీతారాముల కళ్యాణం. భూమాత కుమార్తె సీతాదేవి, ధర్మమూర్తి శ్రీరాముడిని కలిసిన పవిత్ర క్షణం. ఫ్రెండ్స్, ఈ అందమైన మరియు అద్భుతమైన పవిత్రమైన రామాయణంలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా ముఖ్యమైనది. మిమ్మల్ని ఈ రామాయణం సన్నివేశాలలో బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్.